శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఒకే ఒక విషయము, అది మృత్యువును కూడా తప్పించగలదు. ఆ విషయం గురించి యమధర్మరాజు ఇంకా ఒక బాలకుడి కథను మనము తప్పకుండా వినాలి. ఎవరైతే ఈ కథను వింటారో వారికి ఉన్న సమస్తమైన పాపాలు నశించిపోతాయి. ఈ కథ సత్యము, ధర్మము, ప్రేమను చూపిస్తుంది. ఒక పుత్రుడు ఎలా ఉండాలి ఈ కథలో మనకి అర్థమవుతుంది. ఒక చిన్న గ్రామంలో ఉత్తముడు అనే బాలకుడు ఉండేవాడు. తను తన తల్లితో కలిసి ఉండేవాడు. తను చిన్నప్పటి నుండి కూడా చాలా కష్టాలను అనుభవించాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు తండ్రి తను పుట్టగానే మరణించాడు. తన తల్లి సునంద తనని చాలా ప్రేమతో పెంచుకుంది. సునంద ఆ బాలకుడికి మంచి సంస్కారం ఇవ్వడమే కాకుండా ధర్మము, జ్ఞానము, సత్యము వీటి మహత్యాన్ని కూడా చెప్పింది. సునంద ఉదయం లేవగానే తులసి మొక్కకు నీటిని పోసేది. భగవద్గీత శ్లోకాలను చదివేది. ఉత్తముడికి నేర్పించేది. అన్నింటికన్నా గొప్ప ధర్మము ఎదుట వాళ్లకు సేవ చెయ్యడము అని చెప్పేది. ఉత్తముడి యొక్క హృదయము చాలా కోమలమైనది. తను చాలా బుద్ధిమంతుడు. తను తన తల్లికి నమస్కరించేవాడు. తను చెప్పే ప్రతి మాటను వినేవాడు. ఉత్తముడికి 8 సంవత్సరాలు వచ్చేసరికి తన తల్లి అనారోగ్యం పాలైంది. తను ఎన్నో ఉపచారాలను చేయించాడు. అయినా కూడా ఆమె ఆరోగ్యం రోజురోజుకి క్షీణించింది. ఒకరోజు తను చివరి శ్వాస తీసుకుంటూ ఉండగా యమధర్మరాజు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. యమధర్మరాజు స్వరము గంభీరంగాను చాలా తేజస్సుతోనూ ఉంది. యమధర్మరాజు అంటున్నాడు, సునంద, నీ యాత్ర పూర్తి అయిపోయింది కదా, మనము స్వర్గలోకానికి వెళదాము. సునంద పుత్రుడు యమధర్మరాజును చూశాడు. 8 సంవత్సరాల ఉత్తముడు యమధర్మరాజును చూసి చాలా భయపడిపోతూ ఉన్నాడు. ఉత్తముడికి అర్థమైంది యమధర్మరాజు తన తల్లి ప్రాణాలను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు అని. వెంటనే తను యమధర్మరాజుకి అడ్డంగా నిలుచున్నాడు. ఉత్తముడు ఏడుస్తూ యమధర్మరాజుని అడుగుతున్నాడు, యమధర్మరాజా, నా తల్లిని మీరు ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు? ఆమె నా ప్రపంచము. ఆమె లేకుండా నేను జీవించలేను. దయచేసి ఆమెను తీసుకుని వెళ్ళవద్దు అని యమధర్మరాజును అడుగుతున్నాడు. అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు, బాలక, ఈ సంసారము నియమాలతో బంధించబడి ఉంది. జన్మించడము, మరణించడము ఇది సృష్టి యొక్క సత్యము. నీ తల్లి తన కర్మను పూర్తి చేసింది. ఇప్పుడు తను నాతో రావాలి. అప్పుడు ఉత్తముడు అంటున్నాడు, మృత్యువు సత్యమైనట్లయితే నాకు దానిని తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయితే నేను మీరు చెప్పే మాటలను వింటాను. ఉత్తముడు తన తల్లిని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. తన తల్లిని తీసుకుని వెళ్లకుండా ఆపడానికి తన బుద్ధిని ఉపయోగిస్తున్నాడు. తను గంభీరమైన స్వరంతో చెప్తున్నాడు. యమధర్మరాజు అంటున్నాడు, నీ ప్రశ్నలు ఏమిటో అడుగు. నాకు కూడా ఆ ప్రశ్నలు ఏమిటో తెలుసుకోవాలి అని చాలా ఉత్సాహంగా ఉంది. ఆ 8 సంవత్సరాల పిల్లవాడిలో ఇన్ని తెలివితేటలు ఎలా ఉన్నాయి? ఉత్తముడు అంటున్నాడు, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్లయితే నా తల్లిని మీరు వెంట తీసుకుని వెళ్ళకూడదు. యమధర్మరాజు సరే, నీ ప్రశ్నలు ఏమిటో అడగమని చెప్పారు. ఉత్తముడు అడుగుతున్నాడు, ఆగకుండా ప్రయాణించేది ఏమిటి? దానిని ఎవ్వరూ కూడా ఆపలేరు. అది అందరినీ కూడా తన వెంట తీసుకుని వెళుతుంది అని అడిగాడు. యమధర్మరాజుకి సమాధానం తెలుసు. కానీ యమధర్మరాజు ఆ బాలకుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. అందువలన తను మౌనంగా ఉండిపోయాడు. యమధర్మరాజు అంటున్నాడు, నువ్వే చెప్పాది ఏమిటి? కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న తర్వాత బాలకుడు స్వయంగా సమాధానాన్ని చెప్తున్నాడు. బాలకుడు అంటున్నాడు, అది సమయము. అది ఎప్పుడూ కూడా ఆగకుండా నిరంతరము నడుస్తూనే ఉంటుంది. సమయాన్ని రాజు ఆపలేడు, బికారివాడు కూడా ఆపలేడు. అది ఎవ్వరి కోసమూ వేచి చూడదు, ఎవరి కోసమూ వెనక్కి రాదు. సమయము దాని నియమానుసారము అది నడుస్తుంది. అందరినీ కూడా తనలో బంధించి
తనతో పాటే తీసుకుని వెళుతుంది. సమయం ఎప్పుడూ కూడా నడుస్తూనే ఉంటుంది. సమయం రాజుని వదలదు, భిక్షగాడిని వదలదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ తన దారిలో తీసుకుని వెళ్ళిపోతుంది. ఎవ్వరూ దానిని ఆపలేరు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సమయం మనకి నేర్పిస్తుంది ప్రతి క్షణము కూడా చాలా విలువైనది. ఎవరైతే దీనిని తెలుసుకుంటారో వారు వారి జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు, వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. యమధర్మరాజు ఆ బాలకుడు చెప్పిన సమాధానాలకు చాలా సంతోషించాడు. రెండవ ప్రశ్నను అడగమని చెప్పాడు. అప్పుడు ఆ బాలకుడు నిత్యము సత్యంలా ఉండేది ఏమిటి అని అడిగాడు. అది అందరినీ కూడా భయపెడుతుంది. యమధర్మరాజు బాలకుడిని అడుగుతున్నాడు అది ఏమిటి అని. బాలకుడు సమాధానం చెప్పాడు, అది మృత్యువు. మృత్యువు ఎప్పుడూ కూడా సత్యమే. ఇది సృష్టి యొక్క నియమము. ఎవరైతే జీవిస్తారో వారు ఏదో ఒకరోజు మృత్యువును పొందుతారు. వారు రాజైనా, అధికారి అయినా, జ్ఞానవంతుడైనా, సాధారణమైన వ్యక్తులైనా ఎవరైనప్పటికీ కూడా అందరూ కూడా మృత్యువుకి సమానమే. కానీ ఈ సత్యము చాలా కఠినమైనది. దీనిని స్వీకరించడానికి కొంతమంది మాత్రమే సిద్ధంగా ఉంటారు. మృత్యువు గురించి అందరికీ తెలుసు, కానీ అందరూ కూడా దానిని గురించి మరిచిపోవాలి అని అనుకుంటారు. ఎప్పటి వరకు అయితే ఇది జీవితంలో సుఖము సమృద్ధులు ఉంటాయో అప్పటి వరకు ఎవ్వరూ కూడా మృత్యువుని గుర్తు తెచ్చుకోరు. మృత్యువు సమీపించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భయభీతులవుతారు. ఆ భయం ఎందుకంటే మృత్యువు జీవితానికి సమాప్తం కాదు, అది జీవితంలో చేసిన కర్మల యొక్క లెక్కలు. మృత్యువు మనకి మన కర్మల యొక్క ఫలితాలను ఇస్తుంది. ఎవరైతే తమ కర్మలలో సత్యాన్ని, ధర్మాన్ని పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా మృత్యువుకి భయపడరు. ఎవరైతే సరి అయిన కర్మలు చెయ్యరో వారే మృత్యువును చూసి భయపడతారు. మృత్యువు తప్పనిది, అది నగ్న సత్యము. కానీ దానిని అర్థం చేసుకోవడానికి ఆత్మవికాసము చాలా అవసరము. మృత్యువు కేవలము అంతము మాత్రమే కాదు, అది ఒక కొత్త ప్రారంభము. అది ఆత్మను వేరే యాత్రకు తీసుకుని వెళుతుంది. యమధర్మరాజు అనుకుంటున్నాడు, ఈ చిన్న పిల్లవాడు మృత్యువు అనే కఠిన సత్యాన్ని కూడా ఈ పిల్లవాడు స్వీకరించాడు. ఇంత జ్ఞానవంతుడు ఇంకా సాహసవంతుణ్ణి పరీక్షించడం నాకు కూడా గౌరవప్రదమే. ఆ పిల్లవాడు మూడవ ప్రశ్నను అడిగాడు. యమధర్మరాజా, ఒక సంబంధాన్ని గురించి చెప్పండి. అది మనం జన్మించినప్పుడే ప్రారంభమవుతుంది. అది మనం మరణించిన తరువాత కూడా సమాప్తం అవ్వదు. యమధర్మరాజు మళ్ళీ ఆ బాలకుడినే సమాధానం చెప్పమని అడిగాడు. అప్పుడు ఉత్తముడు అంటున్నాడు, అది తల్లి బిడ్డల ప్రేమ సంబంధము. తల్లి ప్రేమ చాలా గొప్పది. ఈ సంబంధం కేవలము జన్మించినప్పటి నుండి మృత్యువు వరకు ఉండేది కాదు. అది ఆత్మతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. యమధర్మరాజు ఆ పిల్లవాడు చెప్పిన మాటల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఆ పిల్లవాడిని తర్వాత ప్రశ్న అడగమని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, అలా ఏముంటుంది? అది కనిపించదు, కానీ దానిని అందరూ కూడా అనుభూతి చెందుతారు. అది లేకుండా ఎవ్వరూ కూడా జీవించి ఉండలేరు. యమధర్మరాజు ఆ బాలుడి వైపు చూసి ప్రశ్నకు సమాధానాన్ని ఆ పిల్లవాడినే చెప్పమని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఆ బాలకుడు చెప్తూ, అది ప్రేమ. ప్రేమ చాలా శక్తివంతమైనది, కానీ అది ఎవ్వరికీ కనిపించదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా దానిని అనుభూతి చెందుతారు. అది ఒక అదృశ్యమైన శక్తి. అది సృష్టిని జీవించి ఉంచేలా చేస్తుంది. ప్రేమను మనము చూడలేము, తాకలేము. అది ప్రతి జీవి యొక్క జీవన ఆధారము ప్రేమే. అది ఎలాంటిదంటే జన్మించినప్పటి నుండి మృత్యువు వరకు ప్రతి వ్యక్తితోనూ కూడా కలిసి ఉంటుంది. తల్లి బిడ్డల ప్రేమ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. నా తల్లి నాకు జన్మనిచ్చింది. తను నన్ను చాలా ప్రేమించింది. ఆమె నన్ను ప్రేమతో పెంచింది, సంస్కారాన్ని ఇచ్చింది. మా తల్లి చూపించే ప్రేమను నేను తాకలేను, కానీ ప్రతి క్షణము కూడా నేను దానిని అనుభూతిని చెందాను. ఆమె కళ్ళలోనూ
ఆమె స్పర్శలోనూ నేను ఆమెను అనుభూతి చెందాను. ఈ సంసారం నుండి ప్రేమను తొలగించినట్లయితే ఇంకా ఏదీ కూడా శేషంగా మిగలదు. ప్రేమే మనల్ని మనుషులుగా మారుస్తుంది. మనకి జీవితం యొక్క వాస్తవిక అర్థాన్ని ప్రేమ తెలియచేస్తోంది. యమధర్మరాజు ఆ పిల్లవాడు ఇచ్చే సమాధానాలను వింటూ ఉన్నాడు. ఆ బాలుడి యొక్క జ్ఞానము, తన తల్లి పట్ల తనకున్న ప్రేమ చాలా బలమైనవి అని యమధర్మరాజుకి అనిపించింది. బాలుడు మాట్లాడిన మాటలు యమధర్మరాజు హృదయాన్ని తాకాయి. యమధర్మరాజు తర్వాత ప్రశ్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు తర్వాత ప్రశ్నను అడిగాడు. అది ఏ వస్తువు? ఒక్కసారి విరిగింది అంటే తిరిగి మళ్ళీ మొదటిసారి ఉన్నట్లుగా అవ్వదు. యమధర్మరాజు ఆ పిల్లవాడిని చూస్తూ అడుగుతున్నాడు. నువ్వే చెప్పు, అది ఏమిటి అని అడిగేసరికి సమాధానాన్ని చెప్తూ బాలుడు అంటున్నాడు, అది విశ్వాసము. విశ్వాసం ఒక్కసారి కోల్పోయినట్లయితే తిరిగి దానిని పొందడము చాలా కష్టము. తల్లి పుత్రుల సంబంధంలో విశ్వాసం చాలా ముఖ్యమైనది. తల్లి తన పుత్రుడిపై విశ్వాసాన్ని ఉంచుతుంది. ఆ పిల్లవాడు తను నేర్పించిన శిక్షణను పాలిస్తాడు. తను చూపించిన ప్రేమకు, త్యాగానికి గౌరవాన్ని ఇస్తాడు. అదేవిధంగా పుత్రుడు తన తల్లిపై ఏ విధంగా విశ్వాసాన్ని చూపిస్తాడు? తను ప్రతి సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా సహాయకంగా ఉంటుంది అని ఆ విశ్వాసమే వారి సంబంధాలను తెగిపోకుండా చూస్తుంది. విశ్వాసాలు కేవలము జీవిత సంబంధం వరకే కాదు, అవి జీవనానికి ఆధారము. మనుషులు తమ జీవితంపై, పరమేశ్వరుడిపై, మన ధర్మంపై, మనపై విశ్వాసాన్ని కోల్పోయినట్లయితే వారి జీవితము అంధకారం అవుతుంది. విశ్వాసమే ఒక శక్తి. అది ప్రతి కష్టం పైన కూడా పోట్లాడే శక్తిని మనకు ఇస్తుంది. ఆ పిల్లవాడి యొక్క జ్ఞానాన్ని చూసి యమధర్మరాజు చాలా సంతోషించాడు. తను మౌనంగా ఉండి ఆ పిల్లవాడు చెప్పే సమాధానాలన్నింటినీ సేకరిస్తూ ఉన్నాడు. యమధర్మరాజు అనుకుంటున్నాడు, ఈ పిల్లవాడు తన తల్లిపై కేవలము ప్రేమ మరియు కర్తవ్యం వలన ప్రేరేపించబడడం లేదు. జీవితము, సత్యము, మూల సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంలో కూడా సక్షమతను కలిగి ఉన్నాడు. యమధర్మరాజు తర్వాత ప్రశ్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ బాలకుడు ప్రశ్నను వేశాడు. అలా ఏముంటుంది? తనను తాను కోల్పోతూ ఎదుట వాళ్ల జీవితానికి వెలుగునిస్తూ ఉంటుంది. యమధర్మరాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ బాలకుడి వైపు చూశాడు. ఆ బాలకుడినే సమాధానం చెప్పమని అడిగాడు. ఆ పిల్లవాడు చెప్తూ ఉన్నాడు, యమధర్మరాజా, అది తల్లి. తల్లి తన సుఖాలను, ఇష్టాలను త్యాగం చేస్తుంది తన పుత్రుడు మంచి జీవితాన్ని జీవించాలి అని. ఉత్తముడు ఇంకొక ప్రశ్నను అడిగాడు. ఎటువంటి సత్యం ఉంది? దానిని ఎవ్వరూ మార్చలేరు, కానీ దానిని సేకరించడానికి అందరూ కూడా బాధపడతారు. యమధర్మరాజుకి దానికి కూడా సమాధానం తెలుసు. కానీ యమధర్మరాజు కుతూహలంతో ఆ బాలుడి వైపు చూసి సమాధానాన్ని చెప్పమన్నాడు. సమాధానాలు చెప్తూ బాలుడు అంటున్నాడు, ఇది జన్మ ఇంకా మృత్యువు యొక్క చక్రము. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఎవరైతే జన్మిస్తారో వారు తప్పకుండా ఏదో ఒకరోజు మరణించాలి. కానీ దానిని స్వీకరించడానికి ప్రతి ఒక్కరూ కూడా కష్టంగా భావిస్తారు. యమధర్మరాజు ఆ బాలుడి యొక్క బుద్ధి, తన తల్లిపై తనకున్న అపారమైన ప్రేమను చూసి స్తంభించిపోయాడు. నువ్వు జీవితానికి సంబంధించిన అన్ని రహస్యాలను కూడా అర్థం చేసుకున్నావు. దానిని అర్థం చేసుకోవడంలో గొప్ప గొప్ప ఋషులకు, మునులకు కూడా సమయం పడుతుంది. నువ్వు చాలా జ్ఞానవంతుడివి. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప విషయాలను అర్థం చేసుకోవడము సాధారణమైన విషయం కాదు. నువ్వు ఈ జ్ఞానాన్ని ఎక్కడి నుండి పొందావు? ఉత్తముడు సమాధానాన్ని చెప్పాడు. ఇదంతా కూడా నా తల్లి ఇచ్చిన శిక్షణ. ఆమె నాకు సత్యము ఇంకా ధర్మం యొక్క మార్గాన్ని చూపించింది. ఆమెను దయచేసి నా దగ్గర వదిలేయండి. ఆమె లేకపోతే నా జీవితం అంధకారమవుతుంది. యమధర్మరాజు అంటున్నాడు, నేను నీ తల్లి ప్రాణాలను తీసుకుని రాలేను. నీ దగ్గర ఉన్న జ్ఞానము నన్ను చాలా సంతోషపెట్టింది. అందువలన నేను నీకు ఒక వరాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. కానీ ఆ వరము సత్యము, న్యాయము అనుసారమే ఉండాలి. అప్పుడు ఉత్తముడు చేతులు జోడించి చెప్తున్నాడు, యమధర్మరాజా, నేను మిమ్మల్ని గొప్ప వరాలు ఏమీ అడగను. నేను ఇప్పుడు అడిగే ఆఖరి ప్రశ్న యొక్క సమాధానము సత్యం అవ్వాలి. యమధర్మరాజు కొంచెం సేపు ఆలోచించి,
యమధర్మరాజుకి అనిపించింది పిల్లవాడు అడిగే వరము తనకి ఎటువంటి హానిని కలిగించదు అని. అప్పుడు యమధర్మరాజు తదాస్తు అని పలికాడు. నేను నీకు వరాన్ని ఇస్తున్నాను. నువ్వు అడిగే ఆఖరి ప్రశ్న యొక్క సమాధానము సత్యం అవ్వాలి. ఆ పిల్లవాడు ఆఖరి ప్రశ్నను అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు తన తల్లి వైపుకు చూసి యమధర్మరాజును చూసి చెప్తూ ఉన్నాడు, నా చివరి ప్రశ్న, మృత్యువుని కూడా జయించగలిగిన శక్తి ఏదైనా ఉందా? యమధర్మరాజు గంభీరమైన స్వరంతో చెప్పాడు, దీనికి సమాధానాన్ని నువ్వే చెప్పు అని చెప్పాడు. దానికి సమాధానాన్ని ఆ పిల్లవాడినే చెప్పమని యమధర్మరాజు చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు, అటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ప్రేమ. తల్లిపై పుత్రుడికి ఉన్న ప్రేమ, పుత్రుడికి తల్లిపై ఉన్న ప్రేమ, అది ఎప్పటికీ కూడా తెగిపోనిది. అది మృత్యువుని కూడా వెనక్కి పంపించగల బలం కలిగి ఉంటుంది. యమరాజు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. యమధర్మరాజు అడుగుతున్నాడు, ప్రేమ మృత్యువుపై విజయాన్ని ఎలా పొందగలదు? మృత్యువు సత్యము. ఉత్తముడు తన మాటలను స్పష్టంగా చెప్తూ, ప్రేమకు ఉన్న శక్తి ఎవరినైనా కూడా మార్చగలదు. ప్రేమ నిజమైనది అయితే అది అసంభవాన్ని కూడా సంభవం చేస్తుంది. నాకు నా తల్లిపై ఉన్న ప్రేమ, ఆమెకు నాపై ఉన్న మమత మృత్యువు అనే శక్తిని కూడా ఓడించగలదు. మీరు నాకు వరాన్ని ఇచ్చారు. నేను అడిగే చివరి ప్రశ్న యొక్క సమాధానము సత్యం అవుతుంది అని. నేను ఇచ్చే ఈ సమాధానాన్ని సత్యం చెయ్యండి. యమధర్మరాజు ఆలోచనలో పడిపోయాడు. నేను ఈ యువకుడికి వరాన్ని ఇచ్చాను. ఇచ్చిన వరాన్ని సత్యం చెయ్యాలి. నేను తన తల్లిని తిరిగి ఇవ్వకపోతే అది నేను ఇచ్చిన మాటను తప్పిన వాడిని అవుతాను. యమధర్మరాజు చివరిగా చెబుతూ ఉన్నాడు, నీ ప్రేమ, నీ బుద్ధి నన్ను ఓడించాయి. నేను ధర్మాన్ని పాలిస్తాను. నేను ఇచ్చిన మాటను తప్పను. నీ తల్లి ఆత్మ తిరిగి వస్తుంది. యమధర్మరాజు తన దగ్గర ఉన్న త్రిశూలంతో ఒక జ్యోతిని వెలిగించాడు. సునంద శరీరంలోనికి తన ఆత్మను మళ్లీ ప్రవేశపెట్టాడు. సునంద మెల్లిమెల్లిగా కళ్ళు తెరిచింది. తన పుత్రుణ్ణి చూసింది. తన పుత్రుణ్ణి గట్టిగా పట్టుకుంది. యమధర్మరాజు అంటున్నాడు, నీ ప్రేమ చాలా గొప్పది. నీ ప్రేమ మృత్యువుని జయించింది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, ఈ ప్రేమ ఎప్పుడు ప్రభావితం అవుతుంది అంటే అది నిస్వార్థంగాను పవిత్రంగాను నువ్వు ఉన్నప్పుడు. నేను మీకు మీ తల్లికి ఆశీర్వాదాలను ఇస్తున్నాను. ఉత్తముడు యమధర్మరాజుని అడుగుతున్నాడు, నా తండ్రి ఏవైతే పాపాలు చేశాడో వాటన్నింటి కోసము కూడా నేను క్షమాపణలను కోరుకుంటున్నాను. నేను పితృ రుణాన్ని తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను. దయచేసి ఆయనకు కూడా ముక్తిని కలిగించండి. యమధర్మరాజు ఉత్తముడు ప్రశ్నలను స్వీకరించాడు. తన తండ్రి ఆత్మను స్వర్గానికి పంపించేశాడు. సునంద ఆరోగ్యం కుదుటపడింది. యమధర్మరాజు ఉత్తముడితో, నువ్వు ఎప్పుడూ కూడా సత్యము ఇంకా ధర్మ మార్గంలోనే వెళ్ళమని చెప్పాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.